ఏమిటి దైవ స్వరూపము? కొండ మీదకు వెళ్ళేటప్పుడు మోషే ఎలాగూ వెళ్ళాడు, తిరిగి వచ్చేటప్పుడు అలాగే ఉన్నాడా? నిజానికైతే మోషే ఎలాగూ వెళ్ళాడు అలాగే ఉండాలి. కానీ బైబిల్ ఏమంటుంది? 34వ అధ్యాయములో 30వ వచనములో నిర్గమకాండములో మోషే ముఖ చర్మము ప్రకాశించెను అని ఉన్నది. 35వ వచనములో మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి. మోషే ముఖం ఎలాగుంది? ప్రకాశించుచున్నది. ఎవరి ముఖమైనా ప్రకాశిస్తుందా? ఎవరి ముఖం ఎలాగుందో అలాగే. కాదంటే ఈ దీపాల వెలుగులో చాలా కళగా కనబడొచ్చు, తేటగా కనబడొచ్చు. అంతేగాని నీ ముఖమే ఒక దీపము కాదు కదా. నీ ముఖమే ఒక దీపము కాదు కదా. ఎన్నో రకాల రంగులు అద్దుకోవచ్చు. నువ్వు చాలా అందముగా కనబడొచ్చు. ఆ రంగులు పోయాక నీ నిజ రూపమే నీవు ముందు ఎలాగున్నావో అలాగే కనబడతావు. కానీ లేని రూపం, లేని అందం నువ్వు తెచ్చుకోలేవే. ఇది అందరి విషయంలో వాస్తవమే కదా. కానీ మోషే గారి యొక్క ముఖ చర్మము ప్రకాశించడం ఏమిటి? మీ యొక్క జీవితంలో ఎప్పుడైనాను ఎవరి చర్మమైనా ప్రకాశించింది అంటారు. మన ప్రాంతాల్లో ఛాయ వచ్చింది అంటే ఏమిటి? ఇంతకు ముందున్న దానికంటే కొంచెం ముఖం తేటగా బాగుగా కనబడుచున్నది. ఇక ఆ మాటల గురించి నేనేమీ అనను. కానీ చర్మము ప్రకాశించడం ఏమిటి? ఎవరి చర్మమైనా ఇశ్రాయేలీయులలో ప్రకాశించిన చర్మమని చెప్పడానికి అవకాశం ఉన్నదా? దీన్ని ఏమన్నారు? ట్రాన్స్ఫిగరేషన్ అన్నారు. ఏ రాడికల్ చేంజ్ ఇన్ అపియరెన్స్ అన్నారు. చూడగానే ఆ రూపములో కొట్టొచ్చినట్టుగా కనబడేటట్టు తేడా కనబడుతుంది. ప్రకాశమానముగా ఉందేమిటి రూపము? ప్రభునందు ప్రియులారా, ఎవరి చర్మము, ఎవరి ముఖము ఇలాగూ ప్రకాశించిందని దేవుని వాక్యములో కనబడుచున్నది. దేవుని వాక్యములో చూచినట్లయితే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనములో యేసు ప్రభు ముఖము, ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను అని వ్రాయబడి ఉన్నది. ఆయన ముఖము, యేసు ప్రభు ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఏ మనిషిని గూర్చి ఈ మాట ఉండదు. కారణం, మట్టితో మానవుడు చేయబడ్డాడు. రాకడలో ఎగిరి వెళ్ళేటప్పుడు క్షయమైనది అక్షయతను, మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనును అని భక్తుడు పౌలు గారు చెబుతున్నారు. ఆ సమయంలో మనము ఒక్క క్షణములోనే మార్పు పొందుదుము అని పౌలు గారి వ్రాతల్లో చూడగలుగుచున్నాము. అనగా రూపాంతరము చెందుతాము.